అవుట్బోర్డ్ లాంగ్ టెయిల్ ఇంజిన్ల నిర్వహణలో మత్స్యకారులకు సూచనలు. ఆంధ్రప్రదేశ్ 974 కిలోమీటర్ల పొడవు గల సముద్ర తీరాన్ని కలిగి మత్స్య ఉత్పత్తిలో భారతదేశ తూర్పు తీర కోస్తా రాష్ట్రాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఈ తీరంలో ఎక్కువ భాగం కెరటాలు ఉధృతంగా ఉన్న ప్రదేశాలు ఉన్నాయి. ఈ కోస్తా తీరంలోని 9 జిల్లాల్లో 498 మత్స్యకార గ్రామాలలో 5,10,000 మంది మత్స్యకార జనాభా జీవనం చేస్తున్నారు. కోస్తా ఆంధ్రాలోని చేపల బోట్లను యాంత్రిక పడవలు, మోటరైజ్డ్ పడవలు మరియు సాంప్రదాయ పడవలుగా గుర్తించవచ్చు. గత 10-15 సంవత్సరాలుగా క్రమేణా ఈ చెక్క పడవల స్థానాన్ని ఎయిర్ కూల్డ్ లాంగ్ టెయిల్ ఇంజిన్ సహాయంతో నడిచే ఫైబర్ తెప్పలు, బోట్లు భర్తీ చేస్తున్నాయి. ఈ మోటరైజ్డ్ పడవలు ఇప్పుడు చేపల వేట కొరకు సముద్రంలో సుదూర ప్రాంతాలకు వెళ్లగలుగుతాయి. ఈ విధంగా ఇంజన్లను బిగించడం ద్వారా సన్నకారు మత్స్యకారుల శ్రమను చాలా వరకు తగ్గించినప్పటికీ వారికి సముద్రంలో అనేక ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. తీరం వెంబడి ఉండే తీవ్రమైన అలల్ని దాటి రావడం ఎంతో కష్టతరమై ఇంజన్లు అలల తాకిడికి గురవుతున్నాయి. నిర్వహణ తెలియకపోవడం, ఇబ్బందులు ఎదుర్కోవడంలో పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం మూలంగా తరచుగా ఇంజన్లు పనిచేయకపోవడం జరుగుతూ ఉంది. ఈ పరిస్థితి సముద్రంపై చేపల వేట సాగించు వారి భద్రతకు ముఖ్యమైన కారణముగా ఉన్నది. ఈ చలనచిత్రంలో డీజిల్ ఇంజిన్ పనిచేసే విధానం, ప్రతిరోజు గమనించుకోవలసిన జాగ్రత్తలు, ఇంజిన్ పనిచేసేటప్పుడు రన్నింగ్ లో ఏర్పడే ఇబ్బందుల పరిష్కార మార్గాలు, చేయవలసిన పనులు, చేయకూడని అంశాలు ఒక్కొక్కటిగా వివరించబడ్డాయి. కాకినాడ దగ్గరలోని ఉప్పాడ గ్రామంలో ఉన్న మత్స్యకారుల బృందాన్ని కలుసుకోబోతున్నాము. ఇంజనీర్ గారు వారికి ఇంజన్ నిర్వహణ మరియు ఇంజన్ రన్నింగ్ లో ఏర్పడే ఇబ్బందులకు పరిష్కార మార్గాలు వివరిస్తారని ఎదురు చూస్తున్నారు. నమస్కారం. ఈ రోజు మీరు నావలలో ఉపయోగించే డీజిల్ ఇంజిన్ గురించి కొన్ని ముఖ్యమైన ప్రాథమిక విషయాలు మీతో పంచుకోవడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. నేను మీకు ఇంజన్ నిర్వహణతో పాటు ఇంజన్ రన్నింగ్ లో ఏర్పడే ఇబ్బందుల పరిష్కార మార్గాలను కూడా వివరిస్తాను. అయితే కొన్ని క్లిష్టమైన రిపేర్లను నిపుణులైన మెకానికులకే వదిలేయడం మంచిది. మొదటిగా నేను మీకు డీజిల్ ఇంజన్లోని ముఖ్యమైన భాగాలను వివరిస్తాను. ఇది డీజిల్ ఆయిల్ ట్యాంక్ మరియు దాని మూతల సముదాయం. ఇది డీజిల్ ఆయిల్ ఫిల్టర్. మీరిప్పుడు చూసేది ఎయిర్ ఫిల్టర్. దీని ద్వారా పరిశుభ్రమైన గాలి సరఫరా అయి డీజిల్ ఆయిల్ మండుటకు ఉపయోగపడుతుంది. ఇంజిన్ ఆయిల్ ను ఈ విధంగా నింపుతారు. ఇది డీజిల్ ఆయిల్ ను పంపించే సూక్ష్మ నాళిక. ఇది ఇంజిన్ లో ముఖ్య భాగము. మీరిప్పుడు చూసేది ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ పరికరాల సముదాయం. ఈ డిప్ స్టిక్ సహాయంతో ఇంజిన్ లోని ఆయిల్ ఎంత స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. ఇది సైలెన్సర్ లేదా మఫ్లర్. మొదటిగా ట్యాంక్ లో డీజిల్ ఆయిల్ సరిపడా ఉండేటట్లు చూసుకోవాలి. శుభ్రమైన పుల్ల లేక కంబి సహాయంతో డీజిల్ స్థాయిని తనిఖీ చేసుకోవాలి. డీజిల్ పోసే ప్రతిసారి గరాటు ద్వారా పోయాలి. దుమ్ము, ధూళిని నివారించుటకు శుభ్రమైన వడకట్టే గుడ్డను వాడాలి. డీజిల్ నెమ్మదిగా ప్రక్కలకు ఒలగకుండా పొయ్యాలి. మడ్డి వంటి వ్యర్థ పదార్థాలు ట్యాంకులోనికి వెళ్లకుండా చూసుకోవాలి. చేపల వేటకు వెళ్లే ముందు ఇంజిన్ ఆయిల్ ఎంతుందో డిప్ స్టిక్ సహాయంతో పరీక్షించుకోవాలి. ఈ డిప్ స్టిక్ కు ఒకటి గరిష్ట స్థాయిని, మరొకటి కనిష్ట స్థాయిని సూచించే 2 గుర్తులు ఉంటాయి. కనిష్ట స్థాయికి దగ్గరగా ఉంటే ఇంజిన్ ఆయిల్ నింపుకోవాలి. ఇంజిన్ ఆయిల్ ఎప్పుడూ గరిష్ట స్థాయి వద్ద ఉండేటట్లు చూసుకోవాలి. ఎప్పుడూ సరి అయిన గ్రేడ్ ఇంజిన్ ఆయిల్ నే ఉపయోగించేటట్లు చూసుకోవాలి. వేటకు వెళ్లే ముందు అన్ని నట్లు, బోల్టులు పరీక్షించుకోవాలి. ఇంజిన్ ప్రకంపనాల వలన ముఖ్యంగా బెడ్ బోల్టులు వదులవుతూ ఉంటాయి. పైన ఉండే చెక్ నట్ ను బిగించి క్రింద ఉండే నట్టు కూడా బిగుతుగా ఉండేలా చూసుకోవాలి. అన్ని డీజిల్ పైపు అమరికలు బిగించడం మర్చిపోకండి. గట్టిగా బిగించడం వలన డీజిల్ లీక్ అవ్వకుండా మరియు పైపులలో గాలి చొరబడకుండా కాపాడుతుంది. గేర్ బాక్స్ బిగించి ఉన్నట్లయితే దానికి సంబంధించిన బోల్టులు బిగించుకోవాలి.
ఎయిర్ క్లీనర్ను, సైలెన్సర్ను బిగించుకోవాలి. ఇంజిన్ ప్రకంపనాల వలన ఈ భాగాలు కూడా వదులవుతూ ఉంటాయి. చివరిగా డీజిల్ ట్యాంక్ స్ట్రాప్ బిగుతుగా ఉండేలా చూసుకోవాలి. అలాగే టీ రాడ్ తేలికగా కదిలేలా చూసుకోవాలి. టీ రాడ్ చాలా ముఖ్యమైంది. ఇది ఇంజిన్ పైకి క్రిందికి కదలడానికి ఉపయోగపడుతుంది. అలల తాకిడి ఎక్కువగా ఉండే తీరాలలో అలలు ఎగసి పడడం వల్ల ఇంజిన్ పై ఉప్పు నీటి జల్లులు పడుతూ ఉంటాయి. అందువల్ల చేపల వేట ముగిసిన వెంటనే ఇంజిన్ ఆయిల్లో ముంచిన శుభ్రమైన గుడ్డతో ఇంజిన్ యొక్క అన్ని లోహ భాగాలను అద్దాలి. ఈ విధంగా చేయడం వల్ల తుప్పు పట్టకుండా ఉండి ఇంజిన్ యొక్క జీవితకాలం పెరుగుతుంది. ఇంటికి వెళ్లే ముందు పంఖా రాడ్డు తేలికగా కదిలేలా చూసుకోవాలి. నట్టు బిగించిన తర్వాత స్ప్లిట్ పిన్ సహాయంతో పంఖాకు రక్షణ కల్పించాలి. మనం ఇప్పుడు ఇంధన వ్యవస్థను గూర్చి తెలుసుకుందాం. ట్యాంకు నుండి డీజిల్ పంపుకు సరఫరా అవుతుంది. పంపు అధిక పీడనంతో డీజిల్ను సూక్ష్మ నాళికకు సరఫరా చేస్తుంది. ఏదైనా ఖర్చు కాని అదనపు డీజిల్ ఉంటే అది మళ్లీ డీజిల్ ట్యాంకుకు వచ్చి చేరుతుంది. ఇది డీజిల్ ఆయిల్ ఫిల్టర్. ఈ ఫిల్టర్ యొక్క నట్టు వదులు చేసి బౌల్ను తీసి చూస్తే మనకు ఫిల్టర్ ఎలిమెంట్ కనిపిస్తుంది. ఈ ఫిల్టర్ ఎలిమెంట్ ను అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉంటే ఇంజన్ కు ఎప్పుడూ శుభ్రమైన డీజిల్ సరఫరా అవుతుంది. అందుచేత ఎప్పుడు అదనంగా ఒక విడి ఫిల్టర్ ఎలిమెంట్ ను వెంట ఉంచుకుంటే మూసుకుపోయిన ఫిల్టర్ వల్ల ఇంజిన్ ఆగిపోవడాన్ని నివారించవచ్చు. ఫిల్టర్ ఎలిమెంట్ సరిగా అమరేలాగా మార్చాలి. స్ప్రింగ్ జాగ్రత్తగా అమరేలా చూసుకోవాలి. ఫిల్టర్ ఎలిమెంట్ ను అమర్చేటప్పుడు నల్లటి డిస్క్ పైకి ఉండేలా చూసుకోవాలి. ఫిల్టర్ బౌల్ ను బిగించేటప్పుడు ఓ రింగు జాగ్రత్తగా అమరేలా పాడవకుండా చూసుకోవాలి. దీనికోసం ఫిల్టర్ బౌల్ ను కొద్దిగా త్రిప్పి నిర్దిష్టంగా అమరేలా చూసి ఆఖరుగా నట్ బిగించాలి. డీజిల్ ఆయిల్ వ్యవస్థలో గాలి అడ్డంకిని తొలగించేందుకు ఆయిల్ ధారాళంగా సరఫరా అయ్యేంత వరకు గాలి బయటకు పోయే స్క్రూను వదులు చేయాలి. చివరగా మనం కొన్ని చేయవలసిన మరియు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. మీరు ఎప్పుడూ శుభ్రమైన టిన్ నుండి శుభ్రమైన డీజిల్ ఆయిల్ ను మాత్రమే ఉపయోగించాలి. చేపల వేటకు వెళ్లే ప్రతిసారి ఇంజిన్ రిపేరుకు అవసరమైన టూల్స్ ను వెంట తీసుకుని వెళ్ళండి. టీ రాడ్కు గ్రీజ్ రాయబడి ఉండి దాని స్థానంలో తేలికగా కదులుతూ ఉండేలా చూసుకోండి. తుప్పు మరియు ఉప్పు నీటి వలన లోహపు భాగాలు పాడవకుండా ఎప్పుడూ వాటిపై ఇంజిన్ ఆయిల్ ను పూయండి. కంపెనీ సీల్ ను తీసివేయడానికి గాని బాగు చేయడానికి గాని ప్రయత్నించవద్దు. కంపెనీ సీల్ వేసిన భాగాలను నిష్ణాతులైన మెకానికులు మాత్రమే బాగు చేయాలి. ఇంజిన్ బోల్టులు బిగించడానికి ఎప్పుడు సుత్తి, ఉలి వంటి వస్తువులు వాడరాదు. సరి అయిన రెంచును మాత్రమే ఉపయోగించాలి. ఇంజిన్ ఆపడానికి డీకంప్రెషన్ లివర్ ను ఉపయోగించరాదు. అధిక వేడిమిని నివారించడానికి ఎప్పుడూ సిలిండర్ను, హెడ్ పిన్స్ ను శుభ్రంగా ఉంచండి. పంఖా నట్టును సరిగ్గా బిగించిన తర్వాత స్ప్లిట్ పిన్ తో మాత్రమే పంఖాకు రక్షణ కల్పించాలి. ఎప్పుడూ అవసరమైన ఇంజిన్ విడిభాగాలు మీతో ఉంచుకోండి. ఇంజిన్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఇంజిన్ పై ఏ విధమైన పని చేయరాదు. ఎప్పుడూ ఒక తెరచాపను మీతో తీసుకుని వెళ్ళండి. ఇంజిన్ ఆగిపోయినప్పుడు ఇది సహాయపడుతుంది. ఇప్పుడు మరొకసారి నేను చెప్పిన విషయాలను సమీక్షించుకుందాం. రోజువారీ చెక్ లిస్టును పాటించండి. శుభ్రమైన డీజిల్ ఆయిల్ నే వాడండి. అవసరమైన ఇంజిన్ విడిభాగాలు, టూల్స్ వెంట ఉంచుకోండి. ఎప్పటికప్పుడు చేయించవలసిన నిర్వహణను అశ్రద్ధ చేయవద్దు. ఇంజిన్ ను అన్ని విధాలుగా కాపాడండి. ఎల్లప్పుడూ తెరచాపను తీసుకువెళ్ళండి. నేను పైన చెప్పిన విషయాలన్నింటినీ మీరు పాటించినట్లయితే మీ చేపల వేట ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. మీ చేపల వేట సురక్షితంగా సాగి మీరు క్షేమంగా తీరాన్ని చేరాలని ఆకాంక్షిస్తూ నమస్కారం.